అవర్ ఛానల్ శశి రియల్ టాక్స్. అండ్ ఈరోజు నేను మీతో డిఎస్సి ఎగ్జామ్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఏంటి డిఎస్సి ఎగ్జామ్ గురించి అని అనుకుంటున్నారా? ఏమీ లేదండి. నేను ఏ రోజున ఎగ్జామ్ రాశాను, అలాగే ఏ సబ్జెక్ట్ రాశాను, అండ్ నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, నేను ఏ డిస్ట్రిక్ట్కి చెందిన అమ్మాయిని, నా కేటగిరీ ఏంటి అన్న దాని గురించి అయితే నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా మీరు ఏ ఎగ్జామ్ రాశారు, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ కేటగిరీ ఏంటి, ఏ డిస్ట్రిక్ట్ అన్నది నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయగలరు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు లైక్ చేసి మీరు కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ టాపిక్లోకి వెళ్దామా? నేను ఫస్ట్ ఎగ్జామ్ అయితే కనుక 8th రాశానండి. ఎస్ఏ హిందీ నాది హెచ్పిటి కంప్లీట్ అయిపోయింది. సో ఎస్ఏ హిందీ నాకు పుట్టపర్తిలో సెంటర్ పడింది. అదేంటంటే కనుక నాకు ఫస్ట్ ఎగ్జామ్ కదా, చాలా నర్వస్గా ఫీల్ అయిపోయాను. అంటే టెన్షన్ ఎక్కువ అయిపోయింది నాకు. మనకి టెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు అంతగా ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే ఇది జస్ట్ క్వాలిఫై మార్క్స్ కదా, ఎలాగైనా మనం క్వాలిఫై అయిపోతాము. బట్ మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి వెళ్ళి అన్నట్టు కొంచెం ధైర్యంగా ఉండేది. బట్ కాకపోతే ఇది లైఫ్ని డిసైడ్ చేసే ఎగ్జామ్ కాబట్టి చాలా చాలా భయపడ్డా నేను. సో దానివల్ల నాకు ఏమైందంటే ఫస్ట్ ఎగ్జామే కాబట్టి నేను టెన్షన్లో బాగా తెలిసిన బిట్స్ని కూడా నేను చాలా వరకు నేను రాంగ్ పెట్టేశాను ఆప్షన్స్ అన్నీ. అండ్ క్వశ్చన్ పేపర్ అయితే బాగానే ఉంది, ఈజీగానే ఉంది. కాకపోతే మనకి ఆప్షన్స్ దగ్గర చాలా చోట్ల జంబ్లింగ్ చేసేసారు. దట్టు రెస్పాన్స్ షీట్స్ అయితే చూసుకున్న తర్వాత క్వశ్చన్ ఒకటైతే ఆన్సర్ ఆప్షన్స్ అయితే ఇంకొక విధంగా ఇచ్చాడు. అంటే ఇంగ్లీష్లో ఒక విధంగా ఉంది మనకి, తర్వాత హిందీలో ఇంకొక విధంగా ఉంది. ఆప్షన్స్ అయితే ఇంకా అన్నీ ఒకేలా ఉన్నాయి. సో అక్కడ కూడా చాలా జంబ్లింగ్ చేసేసారు. దట్టు బాగా కన్ఫ్యూజ్ అయ్యే విధంగా అయితే క్వశ్చన్ పేపర్ ఉందండి. క్వశ్చన్స్ ఈజీగానే ఉన్న ఆప్షన్స్ మాత్రం బాగా తికమక పట్టించేసింది. సో ఆ విధంగా ఉండడం వల్ల నేను ఎగ్జామ్ పర్లేదు ఒక రకంగా రాశాను, మరీ అంత బాగా అయితే రాయలేదండి నేను ఎగ్జామ్ని. ఇంకా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చాలా బాధపడ్డాను, ఏడ్చేసాను అసలు. ఇంకా నేను మా హస్బెండ్కి కూడా చెప్పలేదు ఇలా రాశాను అని చెప్పి. అంటే ఇంకా టెన్షన్ ఉంటుంది కదా, ఇంకెందుకులే అని చెప్పి నేను ఇంకా నాలో నేనే బాగా బాధపడిపోయాను. నెక్స్ట్ ఎగ్జామ్కి ఇలాగా మళ్ళీ ఇటువంటి మిస్టేక్స్ ఏం చేయకూడదు అని చెప్పి దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి కొంచెం బాగా ధైర్యంగా ఓకే అని ఇంకా మనకి వెంటనే నాకు 11th ఎగ్జామ్ ఉండింది, టీజీటీ ఎగ్జాము. ఎస్ఏ ఏంటంటే మనకి డిస్ట్రిక్ట్ వైజ్ కాబట్టి యాక్చువల్గా ఆ ఎగ్జామే నేను బాగా రాయాల్సింది, బట్ అదే నేను సరిగ్గా రాయలేదు. అండ్ టీజీటీ ఎగ్జామ్ ఇది జోనల్ వైజ్ కదా, మనకి ఇంకా 4th జోన్ కిందికి వస్తుంది. మనకి జాబ్ వస్తుందో రాదో, కాకపోతే ట్రై చేద్దాము, బాగానే రాద్దామని చెప్పేసి ఇంకా నేను ఫస్ట్ ఎగ్జామ్ అప్పుడు చేసిన మిస్టేక్స్ ఏం చేయకోకుండా సెకండ్ ఎగ్జామ్ టీజీటీ అయితే పర్లేదు బాగానే రాశాను. క్వశ్చన్స్ కూడా బాగానే వచ్చాయి, ఈజీగానే ఉంది. సో బాగానే రాశాను ఆ ఎగ్జామ్ కూడా. ఇంకా వెంటనే ఆ ఎగ్జామ్ రాసేసిన తర్వాత నాకు యాక్చువల్గా ఎస్టీటీ ఎగ్జామ్ ఉండింది 13th. నేను దాన్ని మిస్ చేసుకున్నాను. అది ఎలా మిస్ చేసుకున్నాను అంటే ఇంకా దాని గురించి చెప్తే అది పెద్ద స్టోరీ. ఇంకా మనకి ఫస్ట్లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసేటప్పుడు నాకు 17th అయితే ఎగ్జామ్ ఎస్జిటి ఎగ్జామ్ చూపించింది. నేను 17th కదా అని చెప్పి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏమైందంటే ఇంకా 16th ఎగ్జామ్, అంటే 17th ఎగ్జామ్ రాయాల్సింది కదా, ఇంకొకసారి హాల్ టికెట్ చూసుకొని వెళ్దాము అని చెప్పి చూస్తే నాకు 13th ఎగ్జామ్ అయిపోయింది. అంటే మళ్ళీ అప్డేట్ చేశారు హాల్ టికెట్ని అని చెప్పి అన్నారు. నాకు ఇంకా ఏం చేయాలో తెలియలేదు. అంటే దరిద్రం ఎక్కడో లేదు, నాలోనే ఉంది, నా నెత్తి మీదే కూర్చొని ఉంది అని చెప్పి అప్పుడు ఆ ఇన్సిడెంట్ అప్పుడు నాకు అర్థమైంది. ఇంకా నెక్స్ట్ వెంటనే ఇంకా లాస్ట్ ఎగ్జామ్ ఒకటి ఉండింది, అదే పీజీటీ ఎగ్జామ్ అండి. అది ఎంఏ కూడా అయిపోయింది హిందీ. పీజీటీ ఏంటంటే మనకి అఫ్కోర్స్ రాదు, ఎందుకంటే ఇంకా 4 పోస్టులు మాత్రమే ఉన్నాయి, 4 మాత్రమే ఉన్నాయి. అది కూడా ఇంకా 4 డిస్ట్రిక్ట్స్కి కలిపి, అందులోనే ఎస్టీ నాది ఎస్టీ కేటగిరీ అనమాట. సో మా కేటగిరీకి అయితే కనుక పోస్టులు ఏం లేవు అని చెప్పి ఇంకా నేను సరేలే ఏం రాద్దాము, కాకపోతే క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో చూద్దాము, మనకి ఒక ఐడియా ఉంటుంది కదా. అంటే క్వశ్చన్స్ ఇప్పుడు టీజీటీ ఎస్ఏకి ఇచ్చినట్టే ఇస్తాడా, లేకపోతే ఇంకా లెవెల్ హార్డ్గా ఉంటుందా ఏంటి తెలుసుకుందామని చెప్పి రాశాను. ఇంకా అలా అయితే నా ఎగ్జామ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏమైంది, ఇంకా రెస్పాన్స్ షీట్స్ వచ్చిన తర్వాత చూసుకున్నాను. అయ్యో బాబోయ్, నాకైతే బాధేసింది. అంటే ఎస్ఏ ఎగ్జామ్ నేను సరిగ్గా రాయలేదని చెప్పాను కదా, సో నాకు ఎస్ఏ ఎగ్జామ్లో పెద్దగా మార్క్స్ అయితే ఏం రాలేదండి. ఆ టీజీటీలో పర్లేదు బాగానే వచ్చింది. ఆ 2 ఎగ్జామ్స్ అయితే అంటే ఇంకా టీజీటీ పర్లేదు నాకు. ఇంకా పీజీటీ అంటారా, ఇంకా అది మనకి హోప్ లేదు కాబట్టి వదిలేసాను నేను. సో ఈ విధంగా అయితే అయ్యింది.
ఇంకా నెక్స్ట్ ఏంటంటే నాది కేటగిరీ ఎస్టీ అండి, ఎస్టీ ఉమెన్. ఇంకా నేను ఏ డిస్టిక్ అంటే అనంతపూర్ డిస్టిక్కి చెందిన అమ్మాయిని. అండ్ ఇంకా నాకు ఎస్ఏలో మార్క్స్ ఎన్ని వచ్చాయి అంటే 63 మార్క్స్ వచ్చాయండి. ఇంకా తర్వాత యాక్చువల్గా నా ముందర ఇంకొక ఆమె ఎవరో రమాబాయి అంట, ఆమె కూడా ఉన్నారంట. ఆమె 68 మార్క్స్ వచ్చాయి అని చెప్పేసి చెప్పారు వేరే వాళ్ళు. తర్వాత ఇంకా టీజీటీలో అయితే నాకు 68 మార్క్స్ వచ్చాయి. బట్ హోప్ అయితే ఏం లేదు, ఎందుకంటే ఇంకా మనకన్నా ముందు చాలామంది ఉంటారు కదా. సో ఆ విధంగా ఇంకా ఏమో వస్తుందో రాదోలే అని చెప్పేసి ఇంకా హోప్లెస్ అండి. ఎందుకంటే 4 డిస్ట్రిక్ట్స్కి కలిపి కదా, ఇంకా 4 డిస్ట్రిక్ట్స్లో ఎవరో ఒకరు ఉంటారు మనకన్నా ముందే మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు. ఇంకా టీజీటీ అంటే పోస్టులు కూడా ఏం పెద్దగా లేవు మన కేటగిరీకి, ఇంకా వెళ్ళిపోతుందిలే అని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయిపోయాము. నెక్స్ట్ ఏం చేస్తా, ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంకా సరేలే ఏదైనా ప్రైవేట్గా జాబ్ చేసుకుందాము అని అనుకున్నాము. అంటే ఇప్పుడు మేము స్టేయింగ్ అంతా ఇప్పుడు హైదరాబాదే అండి, 1 ఇయర్ నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నాము. సో ఇంకా ఇక్కడే జాబ్ చేసుకుందాము అని చెప్పేసి మొన్న ఇంటర్వ్యూకి ఒక దానికి వెళ్ళాను, డిగ్రీ బేస్ మీద ఫ్రెషర్ కింద. విప్రోలో వెళ్ళానండి. అయ్య బాబోయ్, అక్కడ చెప్పుకుంటే ఇంకా దారుణము. జస్ట్ 60 వేకెన్సీస్ ఏమో ఉన్నాయి అంతే అక్కడ. ఆ 60 వేకెన్సీస్కి కూడా దాదాపుగా 1400-1500 దాకా వచ్చారండి. జస్ట్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, తర్వాత ఎక్స్పీరియన్స్ వాళ్ళు, ఫ్రెషర్స్ అందరూ కలిపి అంతమంది వచ్చారు. ఎందుకు ఇంతమంది వచ్చారో నాకైతే ఫుల్ భయం అయిపోయింది. అండ్ ఇంకా ఫస్ట్ టైం కదా మనము. సో ఇంకా ఓకేలే, ఇంక వస్తుందో రాదో బట్ ట్రై చేద్దాము ఒకసారి అని చెప్పేసి వెళ్ళాము. యాక్చువల్గా రోల్స్ అయితే 2 రోల్స్కి ఉండింది. ఒకటి కంటెంట్ మోడరేషన్కి, అలాగే ఇంకొకటి మనకి జిఐఎస్ జీపీఎస్ దానికి అని చెప్పేసి ఉండిందన్నమాట. అది అంటే నాన్ వాయిస్ ప్రాసెస్, చాట్ ప్రాసెస్ అది. ఇంకా ఓకేలే వెళ్దాము ఏముంది అని చెప్పి వెళ్తే తీరా మాకంతా ఐడీస్ అంతా ఇచ్చేశారు. ఇంటర్వ్యూకి వెళ్ళాలి అన్నప్పుడు జిఐఎస్ జీపీఎస్ది రోల్ అయిపోయింది, ఇంటర్వ్యూ అంతా ఫుల్ అయిపోయింది, ఇంకా రిమైనింగ్ వాళ్ళకి రిటర్న్ పంపించండి, టైం వేస్ట్ ఎందుకు అని చెప్పేశారు. ఏంట్రా దేవుడా మరి ఇంత దరిద్రంలో ఉన్నాము అని అనుకున్నప్పుడు మరి ఇంకా కంటెంట్ మోడరేషన్కి ఉంది, వచ్చే వాళ్ళు రావచ్చు ఇక్కడ ఇంటర్వ్యూకి అనేసరికి ఇంకా ఓకే దానికన్నా ట్రై చేద్దాము, మనకి రాకపోయినా అట్లీస్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అన్న తెలుస్తుంది కదా అని చెప్పి వెళ్ళాను. వెళ్తే నాకు ఫస్ట్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్ ఉందన్నమాట. అంటే మనకి జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి ఏంటి, వీళ్ళు మేనేజబుల్గా ఉన్నారా అన్న దాని గురించి అయితే వాళ్ళు టెస్ట్ చేస్తారు మనకి. సో నాకు అలాగా వెళ్ళాను. హెచ్ఆర్ రౌండ్కి వెళ్తే ఆమె ఫస్ట్ నన్ను నేమ్ అడిగారు, తర్వాత మీది గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్ ఎప్పుడు అని చెప్పి అడిగారు. నేను అందులో ఇంకా 2022 అని చెప్పాను. మరి ఎందుకు మీకు ఇంత గ్యాప్ వచ్చింది, ఈ ప్రాసెస్లో మీరు ఏం చేస్తారు ఈ గ్యాప్లో అని చెప్పి అడిగారు. ఇలా నాకు మ్యారేజ్ అయ్యింది, రీసెంట్గానే మేము హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము. సో ఇప్పుడు నేను జాబ్కి ట్రై చేస్తున్నా అని చెప్పాను. మనం ఇలా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నాము అంటే వాళ్ళు మనకి పెద్దగా అంటే ఎక్కువ ఇది ఇవ్వరన్నమాట ఇంపార్టెన్స్. ఎందుకంటే ఎప్పుడైనా మనం గవర్నమెంట్ జాబ్కి వెళ్ళిపోతామేమో అని చెప్పేసి వాళ్ళకు ఒక ఫీల్ ఉంటుంది. సో మనమైతే ఎప్పుడు అలా చెప్పకూడదు, ఏదో ఒక రీజన్ అయితే చెప్పాలి. బట్ వాళ్ళు బిలీవబుల్గా ఉండాలి, వాళ్ళకి అంటే నమ్మే విధంగా ఉండాలి. సో నేను కూడా అలా చెప్పాను. నాకు మ్యారేజ్ అయ్యింది, మ్యారేజ్ అయిన తర్వాత నేను మా హోమ్ టౌన్లోనే ఉన్నాను కొద్ది రోజులు. తర్వాత రీసెంట్గానే ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను అని చెప్పాను. ఓకే మరి మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కొన్ని సెంటెన్స్ మాట్లాడండి, మీకు ఏం తెలుసు దాని గురించి మాట్లాడండి అన్నారు. సో మనము అట్లీస్ట్ ఇంగ్లీష్ మేనేజబుల్గా ఇప్పుడు వాళ్ళు అడిగిన వెంటనే మనం సైలెంట్గా కూర్చుంటే ఇంకా మనకి ఏమీ రాదని చెప్పేసి వాళ్ళు అలాగే రెజ్యూమ్ ఇచ్చి పంపించేస్తారు. సో నన్ను అడిగారు, ఇంకా నేను కూడా మేనేజబుల్గానే చెప్పాను. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంత ఇంపార్టెన్స్ అని చెప్పాను. ఓకే అన్నారు. ఓకే అని ఇంకా సరే మీరు నెక్స్ట్ రౌండ్కి మేము కాల్ చేస్తాము లేదా మెయిల్ చేస్తాము అప్పుడు రండి అని చెప్పేసి పంపించేశారు. బయటికి వచ్చి ఇంకా చూశాను. అంటే నాకన్నా ముందు చాలామందికి ఇంటర్వ్యూ అయ్యింది, వాళ్ళలో కొంతమంది సెలెక్ట్ అవ్వలేదు, పాపం వాళ్ళని అయితే వెనక్కి పంపించేశారు. అయ్యో బాబోయ్, నాకైతే భయం వేసింది. ఏంట్రా దేవుడా, ప్రైవేట్ జాబ్స్కి కూడా మరి ఇంత దారుణంగా ఉన్నారు కాంపిటీషన్ అని అనిపించింది. నిజంగా చాలా కష్టం అండి. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఉండాలి, అండ్ మనకి టెక్నికల్గా కూడా కొంచెం బాగా ఐడియా ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ చాలా ఉండాలి. ఇలాంటి కొన్ని బేసిక్స్ అయితే ఉంటాయి, వాళ్ళకి బేసిక్ రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి. అవన్నీ మనలో ఉంటేనే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే ఇంకా అది తీసి పడేస్తారు. సో చాలా కష్టం, అసలు లైఫ్ తలుచుకుంటేనే చాలా భయం అవుతుంది. సో ఇదండి ఇలా జరుగుతోంది.
జాబ్ వచ్చిందంటే పర్లేదు, రాకపోతే కనుక ఇంక కంపల్సరీ ఇక్కడే నేను ఏదైనా జాబ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో మీకైతే ఎన్ని మార్క్స్ వచ్చాయో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఓకేనా. మన అనంతపూర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఎందుకంటే మనకి ఒక ఐడియా ఉంటుంది కదా, ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు, ఎంతమంది ఎగ్జామ్ రాశారు ఏంటి అని చెప్పేసి, ఓకేనా. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇంకా మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.